నమో గురుభ్యః. మనము మన భగవద్గీతలో ఉన్న గుణాల గురించిన విచారణ భగవంతుడు మనకు నేర్పిస్తూ ఉన్న విషయాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని గుణాలు మిగిలాయి. చూస్తూ వెళ్దాము. ఇప్పుడు తపస్సు గురించి మనము విచారిస్తూ ఉన్నాము. తపస్సు 3 రకాలుగా 3 కరణాలతో చేయవలసి ఉంటుంది. అన్నీ ఒకేసారి చేయాలి. అది యాక్చువల్‌గా అట్లానే పని చేస్తుంది కూడా. కేవలం శారీరకమైన తపస్సంటే, స్నానం చేసి కూర్చున్నాము అంటే, అంత మాత్రానికే మనము తపించినట్టు కాదు. శారీరకమైన తపస్సంటేనే ఎన్నో కూడి రావాలి. వాంగ్మయ తపస్సంటే సత్యంతో సహా అన్నీ ఉండి తీరవలసిందే. పైగా మన తైత్తిరీయం చెప్పినట్టు స్వాధ్యాయం, ప్రవచనంతో సహా అసలు ఏది వదిలిపెట్టకుండా టాప్ టు బాటమ్ సాధించాలి. ఇవి చెయ్యాలి అంటే మనసు సంసిద్ధమై ఉండాలి. దానికి తగులుకొని ఉండాలి. శ్రద్ధ ఉండాలి. ఇన్ని ఉంటే గాని తపస్సన్నది కుదరదు. ఇప్పుడు ఈ విధంగా త్రికరణాలతో సాధించే తపస్సేదున్నదో అది ఎవరైతే తపిస్తున్నారో వాళ్లకు త్రికరణ శుద్ధి తప్పకుండా లభిస్తుంది. వాళ్ళు పొందేదేమి అంటే త్రికరణ శుద్ధి. త్రికరణాలతో ఒకవేళ తపస్సు వాళ్ళు తపించారంటే త్రికరణ శుద్ధిని సాధిస్తూ ఉన్నారు అని అర్థం. ఇటువంటి త్రికరణ శుద్ధిని ఎవరు సాధిస్తారు? ఎవరికి కలుగుతుంది అది? అంటే అందుకోసం ఇక్కడ గుణాలను కలిపి చూపిస్తున్నారు మన గురువుగారు. ఎవరైతే శ్రద్ధయా పరయా తప్తం తపః తత్ త్రివిధం నరైః అపలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఏ నరైః నరుల చేతనైతే, ఏ మనుషుల చేతనైతే ఈ 3 విధాలైన తపస్సు, అందుకనే ముందు తపస్సు గురించి 3 రకాలుగా ఉంటుంది అని చెప్పవలసొచ్చింది గురువుగారికి. దాన్ని ముందు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చింది. తపస్సంటే ఏమి? అదెన్ని రకాలుగా ఉంటుంది? ఆ ఉన్న 3 రకాల్లో 3 కరణాలతో చేసే తపస్సులో కూడా ఒక్కొక్క దాంట్లో ఏమేమి చేస్తే ఆ తపస్సు తపించినట్టవుతుంది అని ఇంత దూరం చెప్పుకుంటొచ్చిన తర్వాత ఇప్పుడేం చెప్తున్నారు? ఈ 3 తపస్సులు, ఒక తపస్సు వదిలిపెట్టి ఇంకో తపస్సుని చేద్దామంటే కుదరదు. 3 కలిసే పనిచేస్తాయవి. ఆ 3 రకాల తపస్సులను పరమ శ్రద్ధతో, 1 ఫలాకాంక్ష లేకుండా, 2 ఈ 2 కూడి ఉండాలి. పరమ శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ తప్పిందంటే అశ్రద్ధతో ఇదేది చేయలేము. అశ్రద్ధ ఉన్నది అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ అతిథి భూత పూజలేవీ చేయలేం మనము. పంచమహాయజ్ఞాలని ఏవి చెప్పారో అవి ఏవీ చెయ్యలేం మనము. అట్లానే శ్రద్ధ లేకుండా బ్రహ్మచర్యాన్ని అనుష్ఠానం చెయ్యలేము. శ్రద్ధ లేకపోతే హింసలే చేస్తాం మనం. అశ్రద్ధతో అజాగ్రత్తగా ఉన్నాము అంటే హింసాపూర్వకమైన ప్రవృత్తులే ఉంటాయి. అట్లానే అశ్రద్ధగా ఉన్నాము, పట్టింపు లేకుండా అలక్ష్యంతో, నిర్లక్ష్యంతో ఉన్నాము అంటే సత్యమే మాట్లాడాలి, ప్రియంగానే చెప్పాలి, హితం కలిగే విధంగా అటువంటి వచనాలే పలకాలి, ఉద్వేగం కలిగించరాదు అని ఇన్ని జాగ్రత్తలు ఎక్కడ తీసుకుంటామో అజాగ్రత్తగా ఉంటాము. కాబట్టి అశ్రద్ధ పాలైపోతాము. అట్లానే స్వాధ్యాయ ప్రవచనాలు, ఆ స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తూ ఉన్న సమయంలో తెలుసుకుంటూ ఉన్న దాన్ని అభ్యాసం చేయడాలు, ఇవన్నీ గూడా శ్రద్ధ ఉంటేనే తప్ప చెయ్యలేము. అట్లానే మనస్సు శాంతిగా, సౌమ్యంగా, మౌనంగా, నిగ్రహంతో, శుద్ధితో ఉండాలి. ఇవన్నీ గావాలి అంటే గూడా శ్రద్ధ ఉండి తీరవలసిందే. మామూలు శ్రద్ధ సరిపోదు. పరమ శ్రద్ధ గావాలి. ఎక్స్‌ట్రీమ్ ఫోకస్ కావాలి. ఎక్స్‌ట్రీమ్ ఫోకస్, పరమ శ్రద్ధ ఉంటేనే తప్ప ఈ తపస్సులను మనం తపించడం కుదరదు. అయితే అక్కడికే అయిపోలేదు. ఎంతో శ్రద్ధగా చేస్తాము. కానీ కోరికలతోటి చేశామంటే మాత్రం మళ్ళీ అది పని చెయ్యదు. ఫలాకాంక్ష లేకుండా ఈ పని చేశానంటే నాకు ఈ ప్రతిఫలం వస్తుంది అన్న కాంక్ష లేకుండా కేవలము ఆ కర్మను ధర్మంగా చేస్తూ వెళ్ళాము. అర్థకామాలు ఆశించకుండా
కేవలం ధర్మంగా మాత్రమే ఆ కర్మలను మనం నెరవేరుస్తూ ఉన్నాము అంటే, అప్పుడు మాత్రమే అది భగవంతుడు చెప్పిన ఈ విధమైన తపస్సవుతుంది. దాన్ని సాత్వికం తపస్సు అని పరిచక్షతే చెప్తారు. సాత్వికమైన తపస్సు తపించాలి అంటే, వాడిలో ఒకవైపు శ్రద్ధ ఉండాలి, ఒకవైపు భక్తి ఉండాలి. ఎందుకు? ఫలాకాంక్ష ఉన్నది అంటే వాడు ప్రపంచాన్ని తగులుకుంటాడు. ప్రపంచంతో భక్తమై తగులుకుని ఉంటాడు. ఎప్పుడైతే ఫలాకాంక్ష లేదో వాడు కర్మలకు గాని, కర్మ ఫలాలకు గాని తగులుకొని లేడు కాబట్టి ప్రపంచాన్ని తగులుకొని ఉండడు. అందుకని ఆటోమేటిక్‌గా అనాత్మను వదిలిపెట్టినందుకు ఆత్మను తగులుకొని ఉంటాడు. దాని పేరు భక్తి. వాడు ఆటోమేటిక్‌గా ఆత్మను తగులుకొని ఉంటాడు. కాబట్టి భక్తి. ఈ శ్రద్ధ, భక్తి 2 ఉన్నాయి అంటే అటువంటి తపస్సు పేరు సాత్వికమైన తపస్సు. వాడు సత్వగుణంతో ఉన్నవాడు అని అర్థం. ఈ సత్వగుణంతో ఉన్నవాళ్ళు మాత్రమే శ్రద్ధాభక్తులతో ఇక్కడ చెప్పిన త్రికరణ తపస్సులను సాధించగలరు. ఈ విధంగా చేసిన వాళ్లకు లభించే ఫలితమేమి? ఫలితాన్ని వాళ్ళు ఆశించి చెయ్యరు. కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళలో కలిగేదేమి అని మన మనుస్మృతిలోనే మళ్ళీ మనకు ఈ 2వ అధ్యాయంలో మనుస్మృతిలో యస్య వాంగ్ మనసి శుద్ధే సమ్యక్ గుప్తే చ సర్వదా సహ వై సర్వమాప్నోతి వేదాంతోపగతం ఫలం. వేదాంతాల్లో చెప్పిన ఆత్మే ఫలంగా లభిస్తుంది వాళ్ళకు. వాక్, మనసు శుద్ధంగా ఉన్నాయి అంటే శారీరం తపస్సు కూడా అందులోకి కలిసి వస్తుంది కాబట్టి, ఈ విధమైన తపస్సు ఒకవేళ వాడు తపిస్తూ ఉంటే, వాడి వాక్, వాడి మనసు శుద్ధమై చక్కగా కాపాడబడుతూ ఉంటే, వాడి మాట వాడు జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎప్పుడు సత్యం, ప్రియం, హితం అనుద్వేగకరమైన వాక్యాలనే మాట్లాడుతూ, అది కూడా స్వాధ్యాయ అభ్యాసాలను వదిలిపెట్టకుండా ఉన్నాడు అంటే, అటువంటి వాక్ జాగ్రత్తగా కాపాడబడిన వాక్. అట్లానే మనసు జాగ్రత్తగా కాపాడుకుని, ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు సర్వం పొందుతారు. సర్వం అంటే ఏమి? వేదాంతంలో చెప్పిందేమి? ఆత్మ. దాన్నే ఫలంగా పూర్తిగా పొందుతారు. వాళ్ళు ఇంక అనుమానం లేదు. వాళ్ళ ఆత్మస్థితిని పొందుతారు అని ఫలాన్ని చెప్పారు దానికి. వాళ్ళు కోరుకోరు. కానీ అదే వస్తుంది వాళ్ళకు. ఇంత చేశారు అంటే. ఇంక అయిపోయింది. ఇంత మాత్రమే. మనము ఇన్ని వారాలుగా, ఇన్ని పర్యాయాలుగా, ఇన్ని వైపుల నుంచి ఈ తపస్సు గురించి చెప్పుకుంటూనే, ఆలోచించుకుంటూనే, ఆచరిస్తూనే వస్తూ ఉన్నాము. మనం చేయగలిగినంత. అయితే ఇదంతా గూడా కేవలము సాత్వికమైన తపస్సుకి మాత్రమే సరిపోతుంది. ఇంకంతే విషయము. తర్వాత రాజసికమైన, తామసికమైన తపస్సులకి ఈ పైన చెప్పిన త్రికరణ శుద్ధితోటి సంబంధమే లేదసలు. ఇవి వేరే రకంగా ఉంటాయి. ఇవి ఇక్కడ చెప్తూ ఉన్న తర్వాత అవరమైన, తక్కువ రకమైన తపస్సులెట్లాంటివి అంటే, సత్కార మాన పూజార్థం తపః దంభేన చ ఏవ యత్ క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. ఎవడైనా సరే తపస్సు చేస్తూ ఉన్నాడు అంటే, సత్కారాల కోసం చేస్తాడు వాడు. ఎవరైనా నన్ను గొప్పగా సత్కరిస్తారు అని ఆశపడి చేస్తాడు వాడు. మానము అందరూ నన్ను గొప్పగా గౌరవిస్తారు అని ఎక్స్‌పెక్టేషన్ తోటి చేస్తాడు. లేదా పూజార్థం అందరూ నన్ను గొప్పగా పొగుడుతారు, నన్ను పూజిస్తారు అన్న ఎక్స్‌పెక్టేషన్ అర్థం ఉంటుంది అర్థం. ఫలాకాంక్ష లేకుండా ఎందుకు చేస్తాడు వాడు? ప్రతిఫలాకాంక్ష ఉంటుంది వాడికి. కోరిక ఉంటుంది. నేను చేస్తున్న ఈ తపస్సును చూసి వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటారు, పొగుడుతారు, నన్ను ఫాలో అవుతారు, నాకేమైనా తెచ్చిస్తారు అని వాడు ఏవో కోరికలతో ఆ తపస్సులు చేస్తూ ఉంటాడు. పోనీ అంత మాత్రమే గాదు, దంభంతో చేస్తాడు వాడు. వాడు డంబాచారంతో చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఎవరైనా తపస్సులు చేస్తూ ఉన్నారు అంటే, దేనికోసమైనా తపిస్తూ ఉన్నారు అంటే,
ఇహ ఈ లోకంలో అటువంటి తపస్సును ఆ విధంగా ఎవడైనా చేస్తే, ఆ విధంగా క్రియతే చేయబడ్డ ఆ తపస్సు రాజసమైన తపస్సని ప్రోక్తం చెప్పబడుతుంది. అయితే దీనివల్ల లాభమేమి? ఈ రాజసికమైన తపస్సులు చేయడం వల్ల దంభంతో, గర్వంతో ఎవరైనా నన్ను పొగుడుతారు, మెచ్చుకుంటారు, నాకేమైనా ఇస్తారు అన్న ఆశలతో చేసే తపస్సుల వల్ల నీకొచ్చేదేమి అంటే, చలమైన రిజల్ట్స్ ఫలితాలే కలుగుతాయి. నిశ్చలంగా ఎప్పుడూ ఉండే ఫలము నీకు కలగదు. ఆ వచ్చే ఫలితం గూడా అధ్రువం, స్థిరంగా ఉండదు. అస్థిరమైన, చలమైన ఫలితమే కలుగుతుంది తప్ప, నిశ్చలమైన, స్థిరమైన ఫలితము దానివల్ల కలగదు. అంటే ఈ కాలంలో తపస్సులెవరు జేస్తున్నారు అని అనిపించే అవకాశం ఉంది గాబట్టి, మనం దాని గురించి కూడా చూసుకుందాము. ఎవరు చేస్తున్నారు ఈ కాలంలో తపస్సులు అంటే, అందరూ చేస్తారు. ప్రతివాడు తపిస్తాడు. ప్రతి వాళ్ళు దేనికోసమో దానికోసం తపిస్తూనే ఉంటారు. నేను గొప్ప డాక్టర్‌నయ్యానంటే, నేను గొప్ప పొలిటీషియన్‌నయ్యానంటే, నేను బాగా డబ్బులు సంపాదించానంటే, గొప్పగా ఐటీలో పైకెళ్ళిపోయానంటే, ఎంతో పెద్ద మేడలు, మిద్దెలు కొనుక్కున్నానంటే అని దేనికో ఒకదానికి ప్రతివాడు తపిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే, నేను బాగా పెద్ద చదువులు చదువుకున్నాను, గొప్ప ఉద్యోగాలు చేశాను, గొప్పగా డబ్బులు సంపాదించాను, గొప్ప పదవులు పొందాను, గొప్పగా ఇంకేంటో చేశాను అంటే అందరూ నన్ను సత్కరిస్తారు. అందరూ నన్ను గొప్పగా అభిమానంగా చూస్తారు. గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు అన్న కోరికలతో ఎవరైనా సరే తపించి, తపించి, తపించి వాడు ఏది సాధించినా సరే, అటువంటి వాడికి వాడు పొందిన ఫలము చలము. ఎంతకాలం ఉంటుంది? వాడెంత గొప్ప డాక్టర్ అయినా సరే ఎంతకాలము వాడికి ఆ పేరు ప్రతిష్టలు అవన్నీ ఉంటాయి. వాడెంత గొప్ప ఐటీ ప్రొఫెషనల్ అయితే మాత్రం, వాడెంత గొప్ప ఆర్కిటెక్ట్ అయితే మాత్రం, వాడెంత గొప్ప పాలిటీషియన్ అయితే మాత్రం, వాడెంత గొప్ప ధనవంతుడైతే మాత్రం, ఏవైనా సరే ఎల్లకాలము అచ్చలంగా, ధ్రువంగా, స్థిరంగా ఉంటాయా? ఏవైనా ఉంటాయా? అవి ఎప్పుడూ నిలకడ లేకుండా ఉండేవే అయి ఉంటాయి. అటువంటి చలమైన, అధ్రువమైన ఫలితాలే కలుగుతూ ఉంటాయి. పోనీ తమోగుణంతో ఉన్నవాళ్ళు ఏ విధంగా తపిస్తారో చూద్దాము. మూఢగ్రాహేణ ఆత్మనః యత్పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదనార్థం వా తత్తామసం ఉదాహృతం. మూఢగ్రాహేణ మొండి పట్టుదలలతో ఏదైనా ఒకటి కావాలి అని తపించామంటే, అట్లానే ఆత్మనః పీడయా మన శరీరానికి, మన ఇంద్రియాలకు, మనసుకు, మన ప్రాణానికి కష్టం కలిగే విధంగా మనము తపిస్తున్నామంటే, లేదా పరస్య ఉత్సాదనార్థం ఇతరులు చెడిపోవాలి అని, ఇతరులకి కష్టం కలగాలి అని. పక్కన వాళ్లకు కష్టం కలగాలి, నష్టం కలగాలి, నాకు కష్టం కలిగినా పర్వాలేదు అని మొండి పట్టుదలలతో చేసే ఏ తపస్సులుంటాయో వాటిని తామసం, తామసికమైన తపస్సది అని దానిని ఉదాహృతం అది చెప్పబడుతుంది. ఇటువంటి తపస్సులుంటాయా అంటే, మన పురాణాల నిండా ఇవే ఉంటాయి. రాక్షసులు, అసురులు ఇదిగో ఈ రకమైన రాజసిక, తామసిక తపస్సులే తపిస్తుంటారని చూపిస్తూ ఉంటారు. మొండి పట్టుదలలతో శరీర హింసను గూడా, వాళ్ళ సొంత దేహాలకు కలుగుతున్న హింసను గూడా పట్టించుకోకుండా, శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు కృశించిపోతూ ఉంటే గూడా, మొండి పట్టుదలలతో ఏదైనా చేస్తే కర్మ, అది కావాలి, కావాలి, కావాలని అట్లనే చేస్తాను అని చేస్తే, అటువంటి తపస్సును పీడతో కూడి ఉన్న తపస్సును తామసికమైన తపస్సు అని చెప్తూ ఉన్నారు గురువుగారు. అంటే మన పురాణాల్లో రాక్షసులో, అసురులో చేసుంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఇటువంటి తపస్సులు ఎవరు చేస్తున్నారంటే చాలా మంది చేస్తారు. చాలా మంది చేస్తారు. ఈ పైన తపస్సులు ఎక్కడ పడితే అక్కడ రాజసికమైన తపస్సులు చేస్తున్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటాము. ఇదిగో
నేను గొప్పగా చదువుకున్నానంటే, గొప్పగా ఏంటో చేశానంటే, గొప్పగా ఏంటో సాధించానంటే నాకందరూ వంగి వంగి దండాలన్నీ బెడతారు. నన్నెంతో గౌరవిస్తారు. నన్ను గొప్పగా పొగుడుతారు. నన్ను పూజిస్తారు అని ఒకటో, రెండో, మూడో ఇప్పుడు చెప్పుకున్న ఈ లాభాలు సత్కారం, మానం, పూజ ఇటువంటివి ఎంతో కొంత లాభాలు కలుగుతూనే ఉంటాయన్న ఆశతోటే వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ గనిపిస్తారు మనకెక్కడ బడితే అక్కడ. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంకా 90 ఏళ్ళు దాటిన వాళ్ళ వరకు గూడా ఇంక ఈ కోరికలతోటే ఉంటారు. అందుకోసమే ఏవో ఒకటి చేస్తూనే ఉంటారు. ధర్మంగా చేయవలసింది ఎంతవరకో అంతవరకు చేస్తాను అని ఆగేవాళ్ళు కనిపించడం చాలా అరుదు. ఒకవేళ ఎవరైనా ధర్మంగా నేను ఇంతవరకే చేస్తాను అని ఆలోచించుకుని అంతవరకు చేసి ఊరుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఈ దంభాచారులు, ఈ తామస ప్రియులందరూ ఇటువంటి వాళ్ళని చూసి చేతగాని వాళ్ళని గూడా చులకనగా మాట్లాడుతూ వాళ్ళని ఇన్‌స్పైర్ చేయడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి రకరకాలుగా సలహాలన్నీ చెప్తూ వెంటబడి విసిగిస్తారు గూడా. అటువంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటాము. డబ్బుల కోసమో, ఉద్యోగాల కోసమో, చదువుల కోసమో, పదవుల కోసమో, అధికారాల కోసమో, దేనికో దాని కోసం తపించే వాళ్ళని చూస్తూనే ఉంటాము. అంత మాత్రమే గాక, ఈ రకంగా మొండి పట్టుదలలతో కర్మలు చేసే వాళ్ళను తపించి, తపించి కర్మలు చేసే వాళ్ళని కూడా చూస్తూనే ఉంటాము. వాళ్ళు ఏదో వస్తుందని చెప్పారు గాబట్టి, ఉపవాసాలన్నీ చేయడము. ఏదో వస్తుందని చెప్పారు గాబట్టి, శరీరానికి హింస కలుగుతున్నా సరే, చల్ల నీళ్ల స్నానాలు చేయడము. ఏంటో లాభం కలుగుతుంది అని శరీరం సహకరించకపోయినా సరే, ఏవో కొండల్లో, బండల్లో, రాళ్ళల్లో, రప్పల్లో ఎక్కుతూ ఎక్కడో దేవతల దగ్గరికి వెళ్లి ఏంటో నమస్కారాలు చేస్తే ఏంటో లాభాలొస్తాయనుకుంటూ చేయడము. ఈ రకంగా శారీరకమైన, మానసికమైన పీడలను గూడా పట్టించుకోకుండా తప్పిస్తారు గదా! మొండి పట్టుదలతో. ఏదో భోజనం చెయ్యొద్దు, ఉపవాసం చెయ్యి అని చెప్తే ఎందుకు అన్న ఆలోచన లేకుండా, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా అట్లానే ప్రయత్నాలు చేయడము. ఇవన్నీ గూడా తామసికమైన తపస్సులు. లేదా పక్కన వాడు బాధపడాలి, వాడికి నష్టం కలగాలి అని నేను తినకపోయినా పర్వాలేదు. పక్కన వాడు మాత్రం తినొద్దు అని ఈ రకంగా గూడా భార్య మీద అలిగి భర్త, భర్త పైన అరిగి భార్య, పిల్లల పైన కోపం తెచ్చుకుని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పైన అలిగి పిల్లలు అన్నాలన్నీ తినకుండా ఏమి సాధిస్తున్నారు? అవన్నీ గూడా తామసికమైన తపస్సులే. పక్కన వాళ్ళని సాధించడం కోసం చేసే తపస్సులన్నీ తామసికమైన తపస్సులు. పక్కన వాళ్ళని సాధించడం కోసం వీళ్ళని వీళ్ళు హింసించుకుంటూ కూర్చుంటారు. ఇవన్నీ తామసికమైన తపస్సులు. ఏంటో సాధిస్తే ఏంటో మెచ్చుకుంటారనుకుంటూ తపించేవన్నీ రాజసికమైన తపస్సులు. రాజసికమైన తపస్సు వల్ల కలిగే ఫలితాలన్నీ చలము, అధ్రువము. నిశ్చలంగా, నిలకడగా, ధ్రువంగా, స్థిరంగా ఉండే ఫలితాలు కావవి. నశించిపోతాయి. దానివల్ల కలిగే లాభాలు. అయితే తామసికమైన తపస్సు వల్ల కలిగే నష్టాలేమి అంటే, ముందే చెప్పారు మన గురువుగారు. నిద్ర, అలసత్వము, విషాదము మొదలైన నష్టాలన్నీ అజ్ఞానపూరితమైన గతులన్నీ కలుగుతాయి తామసం వల్ల. సాత్వికమైన తపస్సు చేయడం వల్ల కలిగే ఫలితము మనం ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నాము. ఆత్మే ఫలంగా లభిస్తుంది. అందుకని ఆలోచించుకుని ఏ విధమైన తపస్సులు తపిస్తున్నాము. దేనికో దానికి ప్రతి వాళ్ళు తపిస్తారు. తాపత్రయాలు ఉంటూనే ఉంటాయి. దేనికో దానికి ప్రతి వాళ్ళు తపిస్తూనే ఉంటారు. అయితే ఆ తపన దేని గురించి? దేని గురించి తపిస్తున్నాం మనము అని చూసుకుంటే, మనలో ఏ గుణం ఉన్నది అని తెలుస్తుంది. ఒకవేళ మొండి పట్టుదలలతో, మంకుతనాలతో ఫలాంది కావాలి అని అదే పనిగా ఆలోచన చేస్తున్నామంటే, తామసికమైన లక్షణంతో ఉన్నాము. నన్ను, నా చుట్టుపక్కల వాళ్ళని హింసిస్తున్నామని చూసుకుని, అందులో నుంచి బయటపడడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ వాడు మెచ్చుకుంటాడు, వీడు మెచ్చుకుంటాడు, చేయకపోతే వాడు, వీడు తిడతాడు అని ఏంటో సాధించడానికి పరుగులు పెడితే, రాజసికమైన లక్షణంతో ఉన్నాను నేను అని చూసుకుని బయటపడడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ సాత్వికమైన తపస్సు తపించాలి అంటే
శ్రద్ధాభక్తులతో కూడి ఇవన్నీ సాధిస్తూ ఉండాలి. ఈ రకంగా చేయడం వల్ల సాత్వికమైన గుణంతో మనము ప్రకాశమయమైన స్థితులను పొందుతాము. ఇప్పుడు తర్వాత మళ్ళీ మనకు దానాల గురించి చెప్తూ ఉన్నారు గురువుగారు. దానాలు గూడా మళ్ళీ ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ గుణాలను బట్టి దానాలు చేస్తూ ఉంటారు. వాటిని చూద్దాము. దాతవ్యం ఇతి యత్ దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తత్ దానం సాత్వికం స్మృతం. యత్ దానం ఏ దానమైతే ఇది దాతవ్యం దానం చేయవలసి ఉన్నది. దానం చేయడం అంటే నాకున్నది ఇతరులతో పంచుకోవడము చేయవలసి ఉన్నది అని అనుపకారిణే నా దగ్గర ఉన్నది వాళ్ళకు అవసరమై ఉన్నది. దాన్ని నేను పంచుకుంటాను. అంత మాత్రమే. నా దగ్గరున్నది నేను వాడికిస్తే నాకేంటి లాభం గాదు. నేనిచ్చాననుకో వాడు నాకేం ప్రత్యుపకారం చేస్తాడు అన్న ఆలోచనలన్నీ చేయరాదు. నా దగ్గర ఉన్నది వాడికి కావాలి. నేను పంచుకుంటాను. నన్ను నేను హింసించుకుని నా దగ్గర లేకుండా మొత్తము బాధ పెట్టుకుంటూ నేను పక్కన వాడికి ఇస్తాను గాదు. పక్కన వాడికి అవసరం లేకపోయినా కూడా బలవంతంగా పట్టుకుని దానం జేస్తాను గాదు. నా దగ్గర ఉంది వాడికి కావాలి అందుకని ఇస్తాను. అయిపోయింది. నా దగ్గర ఉంది. వాడికి కావాలి. కాబట్టి వాడితో నాకున్నది పంచుకుంటాను. అనొకవేళ దానం దీయతే చేయబడితే అది కూడా చాలా జూసుకుని దానం చెయ్యాలి. దేశ కాల పాత్రతలను చూసి దానం చెయ్యాలి. అపాత్ర దానాలు, అదేశ కాల దానాలన్నీ చెయ్యరాదు. వాడికి ఆ పాత్రత ఉన్నదా? లేదా? వాడు కావాలి అని కోరుకున్నంత మాత్రాన వాడికిచ్చేయడమే తప్పు. పసిపిల్లలకు కారు నడిపించాలన్న ఆశ ఉన్నా గూడా వాడు కావాలి అని అడిగినా కూడా తల్లిదండ్రులు వాడికి డ్రైవర్స్ లైసెన్సొచ్చిందాకా వాడు జాగ్రత్తగా కారు నడిపించగలడు అని తెలిసిందాకా ఎట్లా కారు నడిపించడానికి తాళాలన్నీ ఇచ్చి పంపించరో, అట్లానే ప్రతి వాళ్ళు అంత జాగ్రత్తగా దానం చేస్తూ ఉన్న సమయంలో, ఆ కోరుకుంటున్న వాడికి నీ దగ్గర ఉన్నది నువ్వు విద్యాదానం చేయగలవు, అభయదానం చేయగలవు, వస్త్రదానము, అన్నదానము, శ్రమదానము నువ్వేదైనా చేయగలవు. నీ దగ్గర సమయమున్నది, నీ దగ్గర సత్తువ ఉన్నది, నీ దగ్గర ధనమున్నది, విద్య ఉన్నది, నీ దగ్గర బలమున్నది. వీటన్నింటితో నువ్వు అన్నీ లేకపోతే కొన్నింటితో నీ దగ్గర ఏవుంటే అవి. నీ దగ్గర విద్య ఉంటే విద్యాదానం చేస్తావు. నీ దగ్గర బలమున్నది అంటే అభయదానం చేస్తావు. నీ దగ్గర సమయమున్నది, చేసే సహనమున్నది అంటే శ్రమదానం చేస్తావు. నీ దగ్గర డబ్బులున్నాయి, అన్నమున్నది, వస్త్రాలున్నాయి, ఇంకేమైనా ఉన్నాయి అంటే వాటిని దానంగా ఇస్తావు. నువ్వు ఇస్తావు బానే ఉంది. నువ్వు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నావు గానీ, అవతల వాడికి పుచ్చుకోవడానికి అర్హత ఉన్నదా లేదా అని కూడా నువ్వే చూడవలసి ఉంటుంది. అది కూడా నీ బాధ్యతే. వాడికి పాత్రత లేకుండా విద్య అయినా సరే, పట్టుకునేందుకు వాడికి శక్తి లేకపోతే నీ దగ్గర ఉంది గాబట్టి వాడికి చెప్పుకుంటూ పోరాదు. పాత్రత చూసి వాడికి విద్య అయినా సరే పంచవలసి ఉంటుంది. ధనమైనా సరే అంతే. అన్నమైనా సరే అన్నం కూడా వాడు వద్దంటుంటే వాడికి ఒకవేళ తినాలని ఉన్నది పోనీ వద్దంటుంటే బలవంతంగా పెట్టరాదు. వాడికి కావాలన్నప్పుడు కూడా వాడికి మంచిది కాదు అన్నప్పుడు పెట్టరాదు మరి. వాడికి తినాలనిపిస్తుంది కానీ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి ఏం చేస్తారు? వాడికి ఆ పాత్రత లేదు. ఇంకా అన్నమైనా సరే దానం చెయ్యరాదు. ఈ రకంగా చాలా జాగ్రత్తగా చూసి చేయవలసి ఉంటుంది. అట్లానే కాలము. ఏదో కాలంలో, ఏదో ఒక ప్రాంతంలో ఎట్లా బడితే అట్లా దానాలన్నీ చెయ్యరాదు. పైగా దేశం అంటే ఉద్దేశం అని గూడా అర్థముంది. ఏ ఉద్దేశంతో మనము దానం చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో వాళ్ళు దానాన్ని పరిగ్రహిస్తున్నారని కూడా చూసి మనము దానం చేయవలసి ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలతో ప్రతిఫలాపేక్ష లేకుండా అనుపకారిణి దానాలు చేస్తే అప్పుడు అటువంటి దానాన్ని సాత్వికమైన దానము అని చెప్తారు. అటువంటి వాడు సత్వగుణంతో ఉంటాడు.
వాడు సత్వగుణంతో ఉండి సాత్వికమైన దానాలు ఈ విధంగా జాగ్రత్తగా చేస్తాడు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. యత్తు ఒకవేళ ఎవడైతే మరి ప్రత్యుపకారార్థం నేను ఇది వాడికి ఇచ్చానంటే నాకు ఇంకోటి లాభంగా వస్తుంది. నేను వీడికి ఇచ్చాననుకో వాడు నాకు తర్వాత హెల్ప్ చేస్తాడు. లేదా నేను వీడికి ఇచ్చాననుకో నాకు ఇంకొకడు హెల్ప్ చేస్తాడు. లేదా నేను వీడికి ఇచ్చాననుకో నన్నందరూ పొగుడుతారు. నాకు ఫోటోస్ అన్నీ తీసి న్యూస్ పేపర్స్‌లో వేస్తారు. లేదా నేను వీడికి ఇది ఇచ్చాననుకో భగవంతుడు సంతోషించి నాకేవో గొప్ప లోకాలన్నీ ఇస్తాడు. లేదా నేను వీడికి దానం చేశానంటే నాకు బిడ్డలు పుడతారు. నాకు ఉద్యోగాలొస్తాయి అని ఏవో ఒకటి ప్రత్యుపకారాలు దృష్టాదృష్టాలు. దృష్ట ఉపకారం అంటే వెంటనే కళ్ళకు తెలియాలి ఆ ప్రయోజనం అర్థం. నేను వాడికేదైనా ఇవాళ అన్నం పెట్టానంటే వాడు నాకు రేపు అన్నం పెట్టాడో, డబ్బులిచ్చాడో ఏదో ఒకటున్నది అంటే వెంటనే అప్పటికప్పుడు లేతే కొద్ది రోజుల తర్వాత అయినా సరే ఏదైనా సరే దృష్టం అంటే క్లియర్‌గా, స్పష్టంగా, ప్రత్యక్షంగా తెలిసే రిజల్ట్. అట్లాంటి ప్రత్యుపకారం ఆ ప్రయోజనము, అర్థము అప్పటికప్పుడు తెలుస్తున్నదంటే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం పెట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏమని తెలుస్తున్నది అంటే దృష్టమైన అర్థము. లేదా ఒక్కొక్కసారి అదృష్టమైన అర్థాలుంటాయి. అదృష్ట ప్రయోజనాలు. ఇది చేశానంటే నాకు పుణ్యమొస్తుంది. ఇది చేశానంటే నాకు మోక్షమొస్తుంది. ఇది చేశానంటే నాకు ఉత్తమ గతులొస్తాయి. గొప్ప లోకాలొస్తాయి. మంచి జన్మలొస్తాయి. ఇట్లాంటివన్నీ అదృష్టాలు. మనం చూడలేము. వస్తాయని నమ్మాలంతే. వాటి కోసం కూడా చేసే దానాలన్నీ గూడా రాజసికమైన దానాలు. నాకు బిడ్డలు కావాలి కాబట్టి నేను గుగ్గిళ్ళు దానం జేస్తాను అని ఇట్లాంటివన్నీ బెట్టుకొని కూర్చుంటే, నిజంగా నువ్వు గుగ్గిళ్ళైనా దానం చేయి, నువ్వు ఇంకా బొగ్గులైనా దానం చేయి, లేపోతే ఇంకేమైనా జెయి, డబ్బులైనా దానం చేయి, ఇంకేమైనా చేయి గానీ, నిజంగా అంత మాత్రానికే నీకు బిడ్డలు కలుగుతున్నారా? తెలీదు. కాబట్టి అటువంటివన్నీ అదృష్టమైన ఫలితాలు. ఈ రకమైన దృష్టాదృష్ట ఫలితాలు ఏవో ఫలాలుగా కలుగుతాయని వాటిని ఉద్దేశించి, ఇక్కడ అటువంటి ఉద్దేశాలు లేవు మనకు. కానీ ఇక్కడ ఉన్నాయి అటువంటి దేశాలు. ఫలాలను ఉద్దేశించి మనము ఒకవేళ దానాలన్నీ చేశామంటే, పైగా దానాలు చేస్తున్నప్పుడు కష్టం అనిపిస్తుంది మనకు. ఏదో ఒక లాభం లేకపోతే దానం జెయ్యాలి అంటే కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏ లాభం లేకపోయినా సరే నువ్వు దానం చేసి తీరవలసిందే అని చెప్తే ఏమైనా లాభం వస్తుందేమో అదృష్టమైన ఫలితం అనుకోని చెయ్యొచ్చు. ఒక్కొక్కసారి మనసు నమ్మను గూడా నమ్మదు. నిజంగా చేస్తున్నాను గానీ నాకేమైనా వస్తుందో రాదో తెలీదనుకోని కష్టపడుతూనే, బాధపడుతూనే, దుఃఖిస్తూనే ఒకవేళ దానాలన్నీ జేస్తే. ఫలాన్ని గోరుకుని చెయ్యడమో, ఫలాన్ని గోరుకుని సంతోషంగానో, కష్టపడుతూనో చేయడమో. లేదా అసలు ఫలితమే లేదు అంటే దుఃఖపడుతూ చేయడము. ఈ రకంగా చేసే దానాలన్నీ రాజసికమైన దానాలు. దానివల్ల కలిగే ఫలితాలు మళ్ళీ చలము, అధ్రువము అయి ఉంటాయి. ఆ తర్వాత అదేశకాలే యద్దానం అపాత్రేభ్యః చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తద్ తామసముదాహృతం. దేశకాల పాత్రతలు చూడకుండా దేశం లేదు, కాలం లేదు, పాత్రత లేదు, ఏదీ లేదు. నీకియ్యాలనిపించినప్పుడు వాడికిష్టం ఉన్నా లేపోయినా, వాడు కావాలన్నా, వద్దన్నా, వాడు పుచ్చుకోపోయినా, నీ దగ్గర లేకపోయినా, నువ్వు ఇంకెక్కడి నుంచో అడుక్కొని తీసుకొనొచ్చైనా, నీకిష్టం ఉన్నా, లేకపోయినా, అసలా సమయానికది చేయవలసిన పని కాకపోయినా, ఆ ప్రాంతానికదసలు మంచిదే కాకపోయినా, రకరకాలుగా చేసే దానాలేవుంటాయో మొండి పట్టుదలలతో, మూర్ఖత్వాలతో, అజ్ఞానాలతో, పైగా చేసే దానాలు అసత్కృతం. సత్కారమేమీ లేదు. చేస్తున్న దానము నా దగ్గర ఉన్నది వాడు అడుక్కుంటున్నాడు అని సులకన భావంతో, నిర్లక్ష్యంగా అవజ్ఞాతం వాళ్ళను అవమానిస్తూ ఒకవేళ దానాలన్నీ చేస్తే, దేశకాల పరిస్థితులు చూసుకోకుండా, నీకంత శక్తి సామర్థ్యాలున్నాయా లేవా చూసుకోకుండా, ఇంకెక్కడి నుంచైనా తీసుకొనొచ్చి మరీ పైగా అవసరమైతే, వాడు కావాలంటున్నాడా లేదా అని గూడా పట్టించుకోకుండా, ఏదో రకంగా నీకు ఇష్టంగానో, ఇష్టం లేకనో చేసే దానాలు ఒక రకం. పైగా చేస్తూ ఉన్న దానాలు గౌరవ మర్యాదలు లేకుండా
అవమానపూర్వకంగా, తిరస్కారపూర్వకంగా చేస్తూ ఉంటే అటువంటివన్నీ తామసికమైన దానాలని చెప్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు మళ్ళీ అంతే నిద్ర, ఆలస్యం, విషాదం మొదలైనవన్నీ కలుగుతాయి. అజ్ఞానంలో, చీకట్లో, తమస్సులోనే ఉండిపోవలసి ఉంటుంది. అటువంటి లోకాలే కలుగుతాయి. ఇటువంటి దానాలు చేయడం వల్ల వాడికి ఏ లోకాలకు దానం చేయడం వల్ల అందరికి ప్రతి వాడికి దానం చేయగానే ఉత్తమ లోకాలు కలుగుతాయని రూల్ లేదు. చేసే దానాలు ఇట్లా చేశాడంటే వాడు చీకటి లోకాలే కలుగుతాయి. అంతత్తమాహ లోకాహ కలుగుతాయి వాడికి. ఒకవేళ రాజసికమైన దానాలు చేశాడంటే ఫలితాలు ఉన్నా గూడా, దృష్టమైనా సరే, అదృష్టమైనా సరే, అవి ఎల్లకాలము నిలిచేవి గావు. అయితే కానీ సాత్వికంగా ఎవడైనా దానం చేశాడంటే, వాడికి ప్రకాశము, జ్ఞానము తప్పకుండా ఫలితంగా కలుగుతుంది. జ్ఞానము, ప్రకాశం అంటే ఏమి? జ్ఞాన ప్రకాశం, ఆత్మ ప్రకాశం, ఆత్మజ్యోతి వాడికి తెలుస్తుంది. అటువంటి దానాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి చేస్తున్న దానం ఏ రకంగా చేస్తున్నాము, ఏమి కదా అని తెలుసుకొని చెయ్యాలి. ఏదో ఒక దానం చేస్తే అన్నిటికి ఒకటే ఫలితం ఉండదు అని చెప్తూ వస్తూ ఉన్నారు గురువుగారు. ఆ తర్వాత మనకు 18వ అధ్యాయంలో భగవద్గీతలో ఇంకా కొన్ని త్రిగుణాత్మకమైన కర్మల గురించి చెప్తూ వస్తారు. ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారని వాటిని గూడా చూద్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.